అన్ని రాష్ట్రాల పరిస్థితి బాగా ఉండాలి. ఆర్థిక వ్యవస్థ, వైద్య రంగం, వ్యాపారాలు ఉండాలి. ప్రజల సురక్షభావం పోవాలి. యేసుప్రభు ఎన్ని ప్రాంతాలు స్వార్థ వెళ్ళాలి. కుల మత జాతి వర్గం లేకుండా యేసుప్రభు నమ్ముకోవాలి. అధికారులు దగ్గర ప్రార్థిస్తున్నాము. దురాత్మ శక్తులచే, మంద శక్తులచే పిడిపడాలని ప్రార్థన చేస్తున్నాను. మానసిక సమస్యలు, రుగ్మతలచే, వ్యసనాలచే బాధింపబడినందుకు ప్రార్థన చేస్తున్నాను. కుటుంబంలో సమాధానం కోసం ప్రార్థన చేస్తున్నాను. కోర్టు కేసులలో ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు ప్రార్థన చేస్తున్నాను. సంతానం లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. కొత్త గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. ఉద్యోగ బయటాల కోసం ప్రార్థన చేస్తున్నాను. పేద మరియు ఆర్థిక అవసరం వారి కోసం ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులు ఈ లోక విషయంలో పెట్టుకోకుండా, సంతానంలో పెట్టుకోకుండా రక్షింపబడాలి, ఉద్యోగం పడాలి. ఆమేన్. హల్లెలూయా. 18 అంశాలు వచ్చినాయి. అందరూ వారికి తోరయ్యారు. మరి దేవునికి మహిమ కానుగా. लेट